నీతో నేను నాతో ఆమె పార్ట్ 23. దేవ్, ఎందుకు ప్రతి ఆట నువ్వు జాగ్రత్తగా చూడు, నిన్ను మీ అక్కకి చెప్పావు కదా, నువ్వు జాగ్రత్తగా చూసుకోవా అని. అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా చూసి కనిపెట్టాలి. దొంగాట చూపిస్తే కనిపెడితే నాకే కదా ఎక్కువ కౌంట్ పడేది అని దేవ్ అంటుంటే భువిజ కూడా నిజమే కదా అనుకుంది. దొంగాటను కనిపెడితే కౌంట్ ఎక్కువగా వేయొచ్చు అని భువిజ ఆడదాం నందు గారు అన్నది. ఇద్దరు వారి బెడ్రూమ్కి వెళ్ళారు. కార్డ్స్, బుక్కు, పెన్ను అక్కడ పెట్టి పందెం చెప్పు అని దేవ్ అన్నాడు. భువిజ పందెమా అంటూ, మీరు గెలిస్తే మీ ఇష్టం, నేను గెలిస్తే నా ఇష్టం, ఏదైనా ఒక 10 నిమిషాలు పని చేయించుకోండి, మీరు గెలిస్తే నేను ఒక 10 నిమిషాలు పని చేయించుకుంటా అని భువిజ అంటే దేవ్ మనసులో పిట్ట బుట్టలో పడింది అనుకొని ఆట మొదలు పెట్టారు. ఇద్దరు కూడా టంకా 4గా ఆడుతున్నారు. ఒకరి ఆట ఒకరు జాగ్రత్తగా చూసి కౌంట్ జాగ్రత్తగా వేస్తున్నారు. అలా భువిజ టెన్షన్ గా చాలా జాగ్రత్తగా ఆడుతుంది. దేవ్ మనసులో, మీ అక్క నేర్పిస్తేనే మీ అక్కని ఓడగొడుతున్నా, నువ్వెంతే పిల్ల పిచ్చుక అనుకున్నాడు. అలా ఇలా కష్టపడి దేవ్ గెలిచాడు. అక్కడ దేవుని అరచి గోల చేద్దామన్నా కాని చక్కగా ఆడాడు. ఇక ఏమీ మాట్లాడుతుంది భువి పాప. అందుకే ముఖమంతా మార్చుకొని, చెప్పండి ఏం చేయాలి, 10 నిమిషాలు మీకు పని అన్నది. దేవ్ ముసిముసిగా నవ్వుతూ టైం పెట్టుకుని ఆపకుండా 10 నిమిషాలు నా ఒంటిపై ముఖము నుండి ఇంచ్ గ్యాప్ లేకుండా ముద్దులు పెట్టాలి అన్నాడు. భువిజ కళ్ళని విశాలంగా తెరిచి ఏంటి అని గట్టిగా అన్నది. దేవ్, అవును, నాకు నచ్చిన పనే చేయించుకుంటా, నువ్వు కూడా నీకు నచ్చిన పనే చేయించుకుంటావుగా, నాకు ఇలాగే నచ్చింది, గెలిచాను, పెట్టు అని పడుకున్నాడు. పడుకునే ముందు అతని వంటిపై షర్ట్ తీసేశాడు. భువిజ పాపకి కళ్ళు పెద్దగా అయ్యాయి, అంటే ఇప్పుడు నోరు కూడా పెద్దగా అయిపోయింది. దేవు కళ్ళు నోరు అంతలా తెరిచి ఏం చూస్తావు కానీ పెట్టు అని ముఖం చూపిస్తున్నాడు. భువిజ, ఇటువంటి పందాలు కూడా ఉంటాయా? పని అంటే ఏదైనా తెమ్మంటారో లేకపోతే ఏదైనా కాళ్ళు నొక్కించుకుంటారు అనుకుంది. ఇలా ముద్దులు పెట్టమని అంటాడు అని పాపం పిచ్చి భువిజకి తెలియదు. దేవ్ తర్వాత త్వరగా కానీ మళ్ళీ ఒక ఆట ఆడాలి అని దేవ్ హడావుడి చేస్తుంటే భువిజ మెల్లగా దేవ్ దగ్గరికి వచ్చి అతని బాడీని చూస్తూ షివరింగ్ అవుతుంది. ఏ అచ్చదనము లేని బాడీ గుటకలు మింగుతుంటే దేవ్ నుదుటిపై నుంచి మొదలు పెట్టాలి అన్నాడు. భువి దేవ్ నుదురుపై పెదవులు ఆనిచ్చి ఆమె టైం చూసి అక్కడి నుంచి ఇంచు బై ఇంచు ఒక్కొక్కటి పెడుతూ పెదవుల దగ్గరికి రాగానే కళ్ళు ఇంకా పెద్దగా అయ్యాయి. దేవ్, టైం వేస్ట్ చేస్తే 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అవుతుంది అన్నాడు. అంతే, భువి పాప భయాన్ని వదిలి చక్కగా ఇంచు బై ఇంచు ముద్దులు పెడుతుంటే దేవ్ బాబు గాలిలో ఊహరిస్తున్నాడు. కానీ పాపలో ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదు. ఏదో పెట్టమన్నాడు, పెడుతుంది. అలా కష్టపడి 10 నిమిషాలు బాడీ మొత్తం ముద్దులు పెట్టేసింది. భువిజ అయిపోయింది 10 నిమిషాలు అని చెప్పేసింది. నందుగారు, ఈసారి ఇలా కాదు, గెలిచిన వారిష్టానికి చెయ్యాలి అన్నది. భువిజ ఏమనుకుందంటే మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ముద్దులు పెట్టాలి అంటాడు, అతనే గెలిచాడనుకో, నేను పెట్టే పని లేదు అనుకుంది. పిచ్చి భువి. మళ్ళీ ఇద్దరు జాగ్రత్తగా ఆడుతున్నారు, ఒకరికి మించి ఒకరు. అలా ఆడి మళ్ళీ దేవ్ బాబు గెలిచాడు. భువిజ పేకలన్నీ విసిరేసి, ఊరికే మీరే గెలుస్తున్నారు, నేను ఆడను తొండి అంటే దేవ్, పిచ్చి మొక్కందాన, నేను అసలు ప్రతి ఆట చూపిస్తున్నా కదా, నువ్వు జాగ్రత్తగా చూసావు కదా, ఇంకా ఏంటి నువ్వన్నీ తొండి చేస్తున్నావు అని దేవ్ అంటుంటే భువిజ నిజమే, తను చక్కగానే ఆడాడు కదా అని, సరే చెప్పండి గెలిచారు కదా అని అన్నది. దేవ్, ఇందాక తమరేమన్నారు, గెలిచిన వారిష్టం, వారేం చెయ్యాలి అన్నారు కదా. భువి, అవును, మీరే చెయ్యండి, నేను చెయ్యను కదా అని భువిజ అంటే, తమరు పడుకోండి, నేను 10 నిమిషాలు మిమ్మల్ని ముద్దులు పెట్టుకుంటాను అన్నాడు. భువిజ, ఏంటి ఎటు వెళ్ళిన ముద్దులే అంటున్నాడు, అంటే ఇప్పుడు తను పెడతాడా? నోరు అప్పలించి 10 నిమిషాలు నా బాడీపై అతని పెదవులు అని భయం మొదలైంది. భువిజ, మీరు ఇలాంటి పందాలు కాస్తారేంటి అని అలకగా అంటే, మొగుడు పెళ్ళాలు ఇలాంటి పందాలే వేసుకుంటారు, ముద్దు మొహందానా అన్నాడు.
భువిజ మూతి 30 వంకర్లు తిప్పి వచ్చి పడుకుంది. బాబు ఉన్న బనియన్ కూడా తీసి అవతల విసిరాడు. దేవ్ బాడీని చూసిన భువిజ గుటకలు మింగుతూ, ఇతను ముద్దులు పెట్టడానికి వస్తున్నాడా లేదా వేరే పనికి వస్తున్నాడా అని భయపడుతూ, మీరు అలా అన్ని విప్పుతారెందుకు అని అలకగా అంటుంటే, దేవ్ ఉక్కపోస్తుంది అందుకని అంటూ మెల్లిగా భువి మీదికి వరుగుతుంటే, పాప ఒంట్లో వైబ్రేషన్స్, గుండెల్లో ట్రైన్స్ పరిగెడుతున్నాయి. దేవ్ బాబు ఇంచు బై ఇంచు ఒక్కొక్క ముద్దు పెడుతూ భువి వంటిపై అందాలను ఆస్వాదిస్తూ, అవి నా సొంతం అంటూ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తీపి గుర్తులతో ముందుకు సాగుతుంటే పాప మెల్లిగా మైకంలోకి జారుకుంటుంది. దేవ్ పాప పరిస్థితిని అంచనా వేసి భువి భయం పోయి ఆమెకేదో కావాలి అనిపిస్తుంది అనేసి ఇంకాస్త సుకుమారంగా పెదవులతో పాటు చేతులు కూడా పని చెప్పాడు. పాప మైకంలోకి వెళ్ళింది. దేవ్ మెల్లిగా పవిట పిన్నుపై చేయి వేసి తీశాడు. మైకంలో ఉన్న భువిజ దేవుకి సహకరిస్తుంది. భువి పాప సహకారం చూసిన దేవ్ పెదవులపై చిరునవ్వు చెరగక ఆమె పవిటను పక్కకు జరిపాడు. ఏ అచ్చదనము లేని మెడవంపుల్లో తడి పెదవులు అద్దుతా భువిజకి తీయని తాపాన్ని రేపటం మొదలుపెట్టాడు. భువి మెల్లిగా నందుగారు అని జపం మొదలుపెట్టింది. భువి పాప నందుగారు అన్నప్పుడల్లా బాబు గాలిలో తేలుతూ పాపకి మరి ఒక తీయని బహుమతులు ఇస్తూ వస్తున్నాడు. అలా 10 నిమిషాలు కాస్త అరగంట అయినది. ఇద్దరిలో తీయని తాపాలు కాస్త వేడి సెగలుగా మారాయి. దేవ్ ఈరోజు సొంతం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే టైంలో పాపం వారి కార్యానికి అడ్డు వస్తూ బయట నుంచి కేకలు వినపడ్డాయి. ఇద్దరు ఉన్న పొజిషన్ చూసుకొని ఒకరి కళ్ళల్లో ఒకరు ఏదో తెలియని దాహం తీరలేదు అనే తపన కనపడుతుంటే తలుపులు వేసి రాకుండా ఎంత తప్పు చేశాను అని దేవ్ అనుకోవటం, గబాల ఇంట్లోకి ఎవరైనా వస్తారేమో అని ఇద్దరు సర్దుకోవటం జరిగిపోయింది. దేవ్ గబగబా బయటికి వెళ్ళాడు. భువిజ సర్దుకొని, ఏంటి ఇలా అయిపోయాను నేను? టైం చూస్తే అరగంట, అంటే అరగంట నాకు ముద్దులు పెట్టాడా అని. అప్పుడు పాపకి ఉక్రోషం గుర్తుకు వచ్చింది. మోసం, దగ అన్నట్టుగా బాధపడిపోతుంది. బాబు చేసిన మాయకు సిగ్గుపడాలి కానీ పాపకి అది గుర్తులేదు. తనని మోసం చేశాడు అంతే. 10 నిమిషాలు అన్నవాడు అరగంట పెట్టాడు. ఇప్పుడు వచ్చాక నందుగారితో దెబ్బలాడాలి అని బాగా ఫిక్స్ అయిపోయింది. ఇంతలో జానకమ్మ మాట వినపడి బయటికి వెళ్ళింది. అప్పటికే జానకమ్మ బాబుగారికి 2 అక్షింతలు వేసింది. దేవ్ బాబు అలిగి మూతి ముడిచి సోఫాలో కూర్చున్నాడు. ఎందుకనగా బాబు బయటికి వెళ్ళగానే జానకమ్మ, ఏం చేస్తున్నారా అన్నది. దేవ్, ఆడుతున్నాము అని అన్నాడు. జానకమ్మ, ఏ మాట ఆడుతున్నారా అన్నది. మొగుడు పిల్లలు ఏ ఆటైనా ఆడవచ్చు కదా నానమ్మ అంటుంటే, మీరు ఇలాంటి వెధవశకలు చేస్తారనే నేను పరుగున వచ్చాను. సంధ్య వేళ కూడకూడదు అందుకే అని జానకమ్మ అంటే, దేవ్ బాబు ఏమైద్ది అని అడిగితే, అసురులు తిరుగుతారా యదవ, అందుకే పాపాలు అంటుతాయి. 4 గంటల నుండి 7 గంటల వరకు అటువంటి కార్యక్రమాలు పెట్టకు, బంగారం కొండ జన్మలో అని తిట్టింది, బుజ్జగించింది. అందుకే బాబు అలిగి బుంగమూతి పెట్టుకున్నాడు. మన భువికి ఇవన్నీ తెలియదు. చెంగు చెంగున వచ్చింది. దేవుబాబు అలా కూర్చున్నాడేంది అనుకుంది. జానకమ్మ భువిని చూసి, లోపల ఏం చేస్తున్నావే అన్నది. భువికి ఏమీ తెలియక ఉన్నది ఉన్నట్టు చెప్పుకు వస్తుంది. అమ్మమ్మ, మేమిద్దరం పేకాట ఆడుకున్నాము. ఫస్ట్ నేను ఓడిపోయాను. అందుకుగాను 10 నిమిషాలు నందు గారికి ముద్దులు పెట్టమన్నారు, నేను పెట్టాను. మళ్ళీ సెకండ్ టైం కూడా నేనే ఓడిపోయాను. అప్పుడు నందుగారు 10 నిమిషాలు ముద్దులు పెడతా అని చెప్పి అరగంట పెట్టాడు అమ్మమ్మ అని చెబుతుంటే, జానకమ్మ తల కొట్టుకొని, ఆ ముద్దుల ఆటలు అన్నం తిన్నాక పెట్టుకుందరు గాని మూసుకొని టీవీ చూడు అన్నది. భువిజ కూడా జానకమ్మ మాటలకు అలిగిపోయి నందు పక్కన కూర్చుంది. భువిజ, మీరెందుకు ఇలా ఉన్నారు నందుగారు అని అడిగింది. దేవ్, నానమ్మ అక్కడ లేదని చెయ్యి లేపి కొట్టబోయి, అలా ఎవరైనా చెప్తారా నానమ్మకి? బుద్ధుందా నీకు? ముద్దుల గురించి చెప్తావా అని గద్దిస్తున్నాడు.
మరి మీరెందుకని 10 నిమిషాలు అని అరగంట పెట్టారు అని వాదులాటకు దిగితే గట్టిగా అరుస్తుందని దేవ్ భువిజ నోరు మూసి చెవి దగ్గర ఎక్కువ మాట్లాడితే రాత్రికి ఆపకుండా రాత్రంతా పెడతా అని అనగానే పాప కళ్ళు పెద్దవి చేసింది. బాబు చెయ్యి తీసిన అప్పట్నుంచి మళ్ళీ మాట్లాడితే ఒట్టు. అలా 8 గంటల ప్రాంతాన జానకమ్మ కూడా అక్కడే తినేసి వాళ్ళిద్దరికి కూడా పెట్టి నేను వెళ్తున్నా తలుపు గట్టిగా పెట్టుకొని పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. దేవ్ బాబు ఆపిన పనిని ఎలాగైనా మళ్ళీ కంటిన్యూ చెయ్యాలి అని ఎలా అబ్బా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అది ఆడమంటే ఆడతదా ఆడదు, ఎలా మరి అని ఆలోచిస్తా వెళ్ళాడు. అప్పటికే పాప వంటి మీద చీర చిరాకు పుట్టి విసిరి అవతల వేసి స్నానం చేసి ఒక నైటీ తగిలించుకుంది. భువి పాప నైటీలో కనపడగానే దేవ్ ఈ నైటీలు ఎవరు కనిపెట్టారో కానీ వేసుకోకుండా మొత్తం చింపి పారేయాలి, చక్కగా పెళ్ళం చీర జాకెట్ కట్టుకుని జడ నిండా పూలు పెట్టుకుని తిరుగుతుంటే ఆ నడుము అందాలు చూస్తూ తరించవచ్చు అని అనుకుంటూ దీంతో ఈ నైటీ ఎలాగైనా ఇప్పించాలి అని దేవ్ కాసేపు కార్డ్స్ ఆడదామా అన్నాడు. భువిజ బాగా తెలివి కలదానిలా నేను ఆడను బాబు, మీరే గెలుస్తున్నారు, ముద్దులు అంటున్నారు, పందెం ఎవరైనా ముద్దులు పెట్టుకుంటారా, నేను ఆడనుగాక ఆడను అంటుంటే దేవ్ ఈసారి ముద్దులు కాక వేరేది పెట్టుకుందామన్నాడు. భువిజ ఏంటది అన్నది. దేవ్ నీ బాడీపై ఎన్ని వస్తువులు ఉన్నవి అన్నాడు. అంటే అని భువిజ అన్నది. దేవ్ అంటే నువ్వు వేసుకున్న బట్టలు అన్నాడు. భువి 4 అన్నది. దేవ్ నా వంటి మీద కూడా 4 ఉన్నవి, ఒక పని చేద్దాం, 4 ఆటలు ఆడదాం, అందులో 4 సార్లు ఎవరో ఒకరు ఓడిపోతారు, అప్పుడు ఎవరు ఓడిపోతే వారు ఒకటి తీసేయాలి అని అన్నాడు. భువి బాగా తెలివితోటి 4 ఆటలు ఒక్కరే ఓడిపోరు కదా, 2 ఆటలు నందుగారు గెలిచిన, 2 ఆటలు నేను గెలిచిన, ఇంకొక 2 వస్తువులు బాడీ మీద ఉంటాయి, సేఫ్ అని ఇదేదో బానే ఉందే అని ఆడటం మొదలుపెట్టారు. మొదట ఆట దేవ్ కావాలని ఓడిపోయాడు. భుజ మహా ఆనందంగా తీయండి తీయండి అర్జెంటుగా తీయండి అని కోతలు కోసింది. దేవ్ టీషర్ట్ తీసి పక్కన వేశాడు. భుజ మనసులో కండలు చూపిస్తున్నాడు. బనియన్ నుంచి కనిపిస్తున్న కండలను గుటకలు మింగుతూ చూస్తూ భగవంతుడా అనుకుని మళ్ళీ ఆట మొదలు పెట్టారు. 2వ ఆట బాబు గెలిచాడు. నైటీ భువిజ వంటి మీదికెళ్ళి వెళ్ళిపోయింది. నైటీ పెట్టికోట్ మీద భువి మొదట సిగ్గుగా ఆడింది, కానీ ఆట మంచి రసపట్టు మీద ఉండటం వల్ల మర్చిపోయింది. పెట్టికోట్లో నుంచి సగం సగం కనపడుతూ ఊరిస్తున్న అందాలను గుటకలు మింగుతూ చెమటలు పడుతూ గట్టిగా తల విదిలించుకొని స్ట్రాంగ్ గా ఆడటం మొదలు పెట్టాడు దేవ్. 3వసారి బాబు గెలిచాడు. పాప తెలివిగా ఒక ఇన్నర్ తీసి వేసేసింది. దేవ్ భువిజ తెలివితేటలకు మురుస్తూ ఇంకొక ఆటలో కూడా దేవ్ గెలవటం వల్ల భువి మరొక ఇన్నర్ బయట వేసి సైలెంట్ గా ఫుల్ గా ఉన్న పెట్టికోట్ మీద ఉన్నది. బాబు పళ్ళు పటపటా కొరుకుతుంటే భువి ఆట అయిపోయింది, ఇక పడుకుందామా అన్నది. దేవ్ ఈసారి ఒకటే ఆట, నీదొకటి నాది 3 అన్నాడు. భువి ఆలోచన లేక మొదటిగా గెలిచింది కదా, మళ్ళీ గెలిస్తే అతని మొత్తం తీపించొచ్చు అన్న తెలివితో నిజంగా మీరు 3 తీసేస్తారుగా అన్నది. దేవ్ నిజంగా తీసేస్తా అన్నాడు. ఒకటే ఆట కాబట్టి టంకా 4గా నడిచింది. కష్టపడి దేవ్ గెలిచాడు. భువి గోల మొదలు పెట్టింది. ఇప్పుడు గోల ఎందుకు చేస్తుంది అంటే సాయంత్రం 10 నిమిషాలు అని ముద్దు 30 నిమిషాలు తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆమె గోల చేస్తుంది. దేవ్ అప్పుడు విషయం అప్పుడే అడగక, తరువాత 4 ఆటలు ఆడాక అడగక, ఇప్పుడు ఆ ఉన్న సింగిల్ పీస్ తీయమంటే అడుగుతున్నావు అని దేవ్ కూడా వాదనకు దిగాడు. తీసేస్తే తన వంటి మీద ఏమీ లేవు, అందుకే భువిజ బాధ. మీరిందాక తొండి చేశారు, తొండికి తొండి చెల్లు అంటుంది. అలా వాదనకు దిగినప్పుడు బాబు తన వంటి మీద ఒక్కొక్కటి తీసేస్తూ భువి పైకి వరిగాడు. భువిజ మొహంలోకి అలా గాలి ఊదితే భువికి మత్తుగా అనిపించింది. మత్తులో ఉన్న భువిని మెల్లిగా పడుకోబెట్టి ముందుగా చూపుడు వేలితో ఆమె నుదురు మీద నుంచి, ముక్కు మీద నుంచి, పెదవుల మీద నుంచి, గడ్డం మీద నుంచి అలా అలా వేలు కిందికి దిగుతుంటే భువికి గుటక పడటానికి లోతుగా గొంతు పూడుకుపోతుంది. దేవ్ ఇంకా కొంత కిందికి వెళ్తుంటే భువి 2 చేతులతో వెంటనే పట్టుకుంది. దేవ్ అలా నన్ను ముగ్గులు వేయనిస్తే ఓకే, లేకపోతే ఈ డ్రెస్ తీసేస్తా, నీ ఇష్టం అన్నాడు. భువి పాప డ్రెస్ తీసేదానికంటే ముగ్గులు వేయించుకోవటమే బెస్ట్ అనుకొని చేయి వదిలేస్తే
ఆ చూపుడు వేలితో బాబు ఎక్కడెక్కడో ముగ్గులు వేసి ఇంకా కిందికి వచ్చి తన నడుము వంపుల్లో కూడా ముగ్గులు వేస్తుంటే చక్కిలి గింతలు అవి కిలకిలా భువి నవ్వుతుంటే దేవు పెదవులు వికసించి పాపకు ఆయువు పట్టు ఇక్కడ ఉందా అని అప్పుడు చేతితో చక్కిలి గింతలు పెడుతుంటే భువి నవ్వలేక మీకు దండం పెడతాను నందు గారు, నా వల్ల కాదు, నాకు చక్కిలి గింతలు అవుతున్నాయి అని నవ్వలేక నవ్వుతుంటే చక్కిలి గింతలు పెట్టడం ఆపేసి పెదవులు అందుకున్నాడు. లేత పెదవుల్లోని అమృతాన్ని మొత్తంగా తాగేసి చక్కిలి గింతలలో ఆటలతో భువి భయం పోయింది. దేవు చేసే మాయకి కొంచెం కొంచెం అతని సొంతం అవుతుంది. దేవు కూడా నిదానంగా లాలనగా భువికి ఇబ్బంది లేకుండా దేవు వయసు దాహం తీరకున్న మనసు దాహం కొంతలో కొంత తీర్చుకుంటూ భువిజ వంటిపై ఉన్న ఒక్క వస్తువు ఎప్పుడు తొలగిందో నందు వంటిపై కూడా మేము ఉండము అంటూ వెళ్ళిపోయాయి. ఇరు దేహాల పెనువేసుకున్నప్పుడు భువి నోటి నుండి నందుగారు అంటూ పలుకుతున్న పలుకులు వింటూ భువిని తన సొంతం చేసుకున్నాడు. ఆమెలో భయాన్ని పోగొట్టాడు, భర్తగా హక్కు సాధించాడు. భువి పాపను ప్రసన్నం చేసుకున్నాడు. అలా ఆ రోజు రాత్రి మనసు దాహంతో పాటు కొంతలో కొంత వయసు దాహం తీర్చుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.